పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవా నీకు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయమందు నీ సహాయం కోరి, నీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు కోసం, వెలుగు కోసం, లేఖనాల కాంతి కోసం నీ వద్దకు వస్తున్నాం. ఎంత బలహీనమో నీకు తెలుసు ప్రభా. అయినప్పటికీ మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు. ఎందుకంటే ప్రభా, ఏ పని చేయడానికైనా అర్హతనిచ్చేది మీరు, శక్తినిచ్చేది మీరు, బలంనిచ్చేది మీరు, జీవాన్నిచ్చేది మీరు ప్రభా. అర్హులమనో లేకపోతే బలవంతులమనో కాదు ప్రభు. నీ కృప మానవుల ఎడల మీరు విస్తరింపచేసి, ఈ రీతిగా ప్రభా రక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, నీ రక్షణను ఇతరులకు అందించే విధంగా ప్రభా మీ పరిచర్యను కూడా మాకు అప్పగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యోగ్యులుగా తయారు చేస్తూ నీ పరిచర్య ముందుకు తీసుకెళ్తానన్నాడు కృప విధానానికే స్తోత్రాలు. ప్రభా నీ సత్యము వినడం ఒకవైపు అయితే, దాన్ని గ్రహించడం మరొక ఎత్తు ప్రభా. గ్రహించిన దాన్ని మరి అనుసరించడం, పాటించడం మరొక ఎత్తు ప్రభా. నీ ప్రతి ఒక్కరూ మీ సత్యాన్ని అవలంబించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే సత్యం ఒకటే మమ్మల్ని స్వతంత్రం చేయగలుగుతుంది ప్రభా. నిన్ను వెంబడించేలా చేయగలుగుతుంది. ఇతరులకు మేము సత్యం ద్వారా తప్పించి స్వేచ్ఛను, స్వతంత్రాన్ని మరొక కోణంలో ఇవ్వలేము. వాక్యం ఎక్కడుంటే నీ ఆత్మ ఎక్కడ ఉంటుంది. నీ ఆత్మ ఉన్న చోట నీ సత్యవాక్యం ఉంటుంది ప్రభు. ఇటు రీతిగా మరి నీ పరిచర్యలో ఉన్నటువంటి నీ సేవ చేస్తున్న వారితో ప్రభా ఈ ప్రయాణం చేయటానికి మీరు చూపిన కృపకై మీకు స్తోత్రాలు. ఇంకా గ్రూప్‌లో చాలా మంది ఉన్నారు. రావాల్సిన వారు అనేక మంది ఉన్నారు. ఆటంకాలేంటో మాకు తెలీదు. ప్రతి ఒక్కరు వినాలని, ప్రతి ఒక్కరు ప్రతి మాట వినాలని ప్రభా. ఒక్క అక్షరం పొల్లుపోకుండా నీ సత్యాన్ని గ్రహించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మేము ప్రార్థన చేయడం తప్పించి మరి ఏం చేయలేం ప్రభు. ప్రతి ఒక్కరు వారి బలహీనతలను జయించి నీ సత్యవాక్యం కొరకు మరి అంత్య దినాల్లో ఒక పోరాటం చేసే యోధులుగా, సైనికులుగా, మహా సైన్యముగా నిలబడినట్లుగా మీరు కృప చూపిస్తారని విశ్వసిస్తున్నాను. మా విశ్వాసాన్ని కాపాడుకొని నీ పరిచర్య ధర్మాన్ని నిర్వర్తిస్తూ అన్ని విధాలుగా నీకు రావాల్సినటువంటి మహిమను, ఘనతను సంపూర్ణంగా నీకు అప్పగించడానికి, నీకు ఇవ్వటానికి చూపించమని బోధిస్తున్నప్పుడు ప్రభా, నీ వాక్యానికి వ్యతిరేకమైన ఏ ఆలోచన నీ ప్రజలకు అందించకుండా ఉండటానికి నన్ను స్వాధీనమందు ఉంచుకొని ప్రభా నడిపించమని, నీకు విరోధంగా ఏ పాపం, ఏ తప్పు, ఏ పొరపాటు చేయకుండా ఈ దినము మేము నన్ను నేను పరిశీలించుకోవడానికి ఇంకా మరెక్కువ కృప చూపించమని మా ప్రార్థనలు వింటున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, జైనైన వారిని, జైన్ కావాల్సిన వారిని అందరిని మీ చేతులకు అప్పగించుకుంటాం. యేసు దివ్యనామంలో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. 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 ఓకే అండి. పిలుపు, పరిచర్య క్రైస్తవ్యానికి దేవుడిచ్చినటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి, మహత్తరమైనటువంటి కార్యము. అయితే దీనిని మనం అర్థం చేసుకునే విధానం, మనం చూసేటువంటి దృష్టికోణం చాలా ప్రధానమైనది. పిలుపు అంటే ఏంటో మనం సహజమైన వచనాలు చూడడం జరిగింది. అదే పిలుపుని గురించి అపార్థం చేసుకున్న లేఖనాల్లో మనం 2 లేఖనాలు ధ్యానించాం ఇప్పటివరకి. రోమా 11:29 ధ్యానించాం. ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయంలోను, పిలుపు విషయంలోను పశ్చాత్తాపడు అని 13వ వచనం నుంచి చివరి వచనం వరకు దీనిలో చదువుకున్నాం. చెప్పండి అసలు నిజానికి ఈ పిలుపు దేనికి సంబంధించిందని నేర్చుకున్నామంటే సందర్భంలో? రక్షణకు సంబంధించి. రక్షణ సంబంధించింది. ఇశ్రాయేళ్ల రక్షణ పిలుపు. ఇశ్రాయేలుల రక్షణ పిలుపు. ఓకే. సంపూర్ణంగా చెప్పాలంటే ఇశ్రాయేలుల రక్షణ పిలుపుకు సంబంధించింది. అలాగే మొదటి కొరింథీ 7:17, 7:20 వచనం, 7:24లో ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే ఉండవలెను అనే మాటలు కూడా మనం చూడడం జరిగింది. సో ఇది ఏ ఏ పిలుపుకు సంబంధించిందని చూశామండి. నిజానికి ఈ పిలుపు దేనికి సంబంధించిందని చూశాము. అవిశ్వాసులైన భాగ్యస్వాములు, సున్నతి గూర్చినది, బానిసలను ఓకే. గూర్చినది. వెరీ గుడ్. సో విశ్వాసులకు భాగస్వామి, నెక్స్ట్ సున్నతి గురించిన సందర్భం, మూడోది బానిసలను గురించినటువంటి సందర్భంలో ఈ విషయాలు ఉన్నట్టుగా మనం చూడడం జరిగింది. సో ఈరోజు మరొక వచనాన్ని మనం ధ్యానించుదాం. దయచేసి అందరూ శ్రద్ధగా గమనించాలి. వచనాన్ని చాలా మంది వినియోగించడం నేను ప్రత్యేకంగా వ్యక్తిగత జీవితంలో కూడా నేను చూడడం జరిగింది కదా. ముందు 2 అయితే అవి వేరే దానికి సంబంధించినవి, అంటే రక్షణ పిలుపునకు సంబంధించిన లేఖనాలు మనము
అర్థం చేసుకున్నాం. కానీ ఇదైతే ఖచ్చితంగా సేవా పిలుపుకు సంబంధించిందే ఏమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడి, మీరు లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. ఈ మాటను చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇదైతే హ్మ్. ఆ సేవకు సంబంధించిందేమో అనే ఆలోచన అనేది అనిపిస్తా ఉంటది. ఎందుకు అనంటే, నేను ఇది చాలా మంది జీవితాల్లో గమనించినప్పుడు, ఎక్కువ మంది విలేజ్‌లకెళ్ళినప్పుడో, లేకపోతే ఇతర ప్రాంతాలకెళ్ళినప్పుడు పరిచర్య చేస్తున్నప్పుడు ఆహ్, చాలామంది అంటారు, "అన్న అంత జ్ఞానులం కాదన్నా, నాకు బైబిల్ గూడా చదవడం రాదు. సో, మేమంత గొప్పవాళ్ళం కాదు. మాకే జ్ఞానం లేదు. అయినా దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు" అని పలకడం మనం చూస్తూనే ఉన్నాం. హ్మ్. సో, చెప్పండి ఈ పిలుపు దేనికి సంబంధించిందని మీరనుకుంటున్నారు? హలో! నా సేవకు అనుకున్నామన్న సేవ పరిచర్యకు అనుకుంటున్నా. ఓకే. మిగతా వారు స్పందించండి. హలో అండి. సేవ కొరకు పిలిపే అనుకుంటున్నాను. ఓకే. ఇంకా ఎవరైనా? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దయచేసి స్పందించండి. మీరందరూ స్పందిస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాము. ఎందుకంటే నేను ముందు నుంచే చెప్తున్నాను. మన క్లాసెస్ అన్నీ ఇంటరాక్ట్ అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే మిమ్మల్ని ఏదో నా సబ్జెక్ట్ ముగించుకొని వెళ్ళిపోవడానికి నేను రాలేదు. మీకు అర్థమవుతుందా లేదా? మీరేం ఇన్వాల్వ్ అవుతున్నారా లేదా? మీ ఆలోచన ఏంటి దాని మీద? మీరెలా అర్థం చేసుకుంటున్నారు లేఖనాలనది చాలా ప్రధానమైనటువంటి విషయం. హ్మ్. ఇది విశ్వాసులను సాక్షార్థకమైన పిలుపు అనుకోవచ్చన్న. ఏం పిలుపు? సాక్షాత్తుగా అంటే మనం దేవుడు మన పట్ల చేసే గొప్ప కార్యాన్ని ఇతరులకు చెప్పుకోవటం వలన, సాక్ష్యం పంచుకోవటం వలన గనక కొంతమందిని సాక్ష్యమా? రక్షణలోకి నడిపించగలవచ్చు. సాక్ష్యమా? ఓకే. ఇంకా ఎవరైనా? విశ్వాసులకు సంబంధించిన పిలుపు. విశ్వాసులకు సంబంధించిన అందరం విశ్వాసులమే అండి. మళ్ళీ అవిశ్వాసులు ఎవరు లేరు ఇక్కడ. పిలుపు విశ్వాసులకు సంబంధించిందే. హ్మ్. కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళ గురించి అంటే అక్కడ కొన్ని అంటే వాళ్ళ కొరింథీ సంఘంలో కొన్ని ఆటంకాలు ఉన్నాయన్న. అలాంటి వాళ్ళని ఓకే. దేవుడు తీసుకుంటున్నాడు. ఆటంకాలున్నాయి. అలాంటి వారిని దేవుడు అంటే వాళ్ళకున్నటువంటి కొన్ని గొప్పతనాలను బట్టి వాళ్ళు అతిశయిస్తున్నారు. అతిశయిస్తుంటే మిమ్మల్ని దేవుడు పిలిచింది దానికోసం కాదు, అని ఇప్పుడు మీరు చెప్తున్నట్టు 1:26 నుంచి 30 వరకు మధ్యలో జరిగిందంతా వాళ్ళ గురించి చెప్తున్నాడన్న. హ్మ్. మీ ఓకే. స్థితి ఇది, కానీ దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అని చెప్తున్నాడు. ఓకే. చూద్దాం. ఎవరైనా స్పందిస్తారా? ఓకే. పిల్లయ్య గారు థాంక్ యూ అండి. సిలువబడిన క్రీస్తునకు ప్రకటించుటకు అనేది పిల్లయ్య గారి యొక్క జవాబు. సేవ కొరకైన పిలుపు అన్నారు. హ్మ్. సరే చూద్దాం. పౌలు నిజానికి పిలుపు దేనికి సంబంధించిందని మాట్లాడుతున్న విషయాన్ని మనం చూద్దాం. కొరింథీలో ఆహ్, మనం చాలా విషయాలు చూస్తాం. కొరింథీలో భయంకరమైనటువంటి వివాదాలు, కక్షలు, కలహాలున్నాయి. అదొక వైపు జరుగుతుంది. అంటే పౌలు క్రీస్తు విభజించబడి ఉన్నాడా అనేటువంటి ఒక పరిస్థితొచ్చింది. ఎందుకంటే ఇక్కడ గ్రూపిజం అనేది మొదటి కొరింథీలో మనం చూస్తాం. గ్రూపిజం అంటే ఒకడు పౌలు వాడనని, కొంతమంది కేఫ్ వాడనని, కొందరు క్రీస్తు వాడనని చెప్పుకున్నారు అనేది పౌలు యొక్క తాత్పర్యం. అయితే కొంతమంది అన్నారు అంటే పౌలు అనుకుంటున్నాడు నేను నా నామంలో ఎవడన్నా బాప్తిసం తీసుకుంటున్నా అనుకునే అవకాశం ఉందని. అంటే ఆయనకంతా అప్పటికి అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. సో, నా నామంలో ఎవరైనా బాప్తిసం తీసుకున్నాను గాని నేను ఎవరికి బాప్తిసం లేదు. క్రిస్పునకు, గాయనకు, స్టెఫెన్ ఇంటి వారికి తప్పించి ఎక్కువ మందికి నేను బాప్తిసం ఇచ్చినట్టు గుర్తులేదు అంటాడు.
17వ వచనం వచ్చినప్పుడు, నేను బాప్తిసం ఇవ్వడానికి క్రీస్తు నన్ను పంపలేదు. అయితే మంచిగా వినండి. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఏంటిది అనంటే ఆహ్, క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకున్నట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ఇది 17వ వచనం చాలా మూల వచనం. ఎలాంటి వాక్చాతుర్యము లేకుండా శిలువ వార్తను ప్రకటించుటయే నన్ను శిలువ వార్తను ప్రకటించడానికి పంపాడు. నిజమే, శిలువ వార్త ప్రకటించుటకు వాక్చాతుర్యం అవసరం లేదు. నిజమా అండి? యేసు ప్రభువును ఉన్నదున్నట్టుగా ప్రకటించుటకు క్రీస్తు యొక్క సువార్తను ముక్కుసూటిగా చెప్పడానికి వాక్చాతుర్యం నిజంగానే అవసరం లేదు. దానికి కల్పించాల్సినటువంటి అవసరం లేదు. దానికి ఇతర జ్ఞానమును జోడించాల్సినటువంటి అవసరత ఎంతమాత్రము లేదు అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాం. ఎందుకంటే 18వ వచనం, సిలువను గూర్చినటువంటి వార్త నశించున్న వారికి వెర్రితనము గాని, రక్షించబడుతున్నటువంటి వ్యక్తులకు దేవుని శక్తి, మనకు దేవుని శక్తి. ఎవరైతే క్రీస్తు యొక్క శిలువ వార్తను అంగీకరిస్తారో వారికి మాత్రమే శిలువ వార్త అనేది దేవుని యొక్క శక్తి అండి. ఎవరైతే నశించిపోతున్నారో అది వాళ్ళకి వెర్రితనంగా ఉంది. అందుకే ఈరోజు చాలా మందికి సిలువను గుర్తిన వార్త ప్రకటించడంలో ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే అది ప్రకటిస్తే కూడా వెర్రితనంగానే ఉంటది, వాస్తవం చెప్పాలంటే. అవునా? క్రీస్తు శిలువ వార్తను ప్రకటించడం అనేది వెర్రితనంగానే ఉంటదండి. అందుకే మనము సమాజంలో వెర్రి వాళ్ళం అనిపించుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు. చాలా మంది జ్ఞానులు అనిపించుకోవడానికే ఇష్టపడతారు. శిలువ వార్తలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతగానో ఉంది. అందుకే మనం శిలువ వార్తను ప్రకటించడానికి ఇష్టపడం. కావాలంటే మనం చెక్ చేసుకోండి. డైరెక్ట్‌గా శిలువ వార్తను ప్రకటించాలంటే మనకి ఇబ్బంది. హ్మ్. ఎందుకు? అది వెర్రిగా చూస్తారు శిలువ వార్తను ప్రకటించడం అంటే. ఎందుకు? క్రీస్తు నీ కొరకు మరణించాడు అంటే ఎవడు అంగీకరించాడు. అదే క్రీస్తుని నువ్వు నమ్ముకో, నీకు జరం తగ్గుతది, లేకపోతే రోగం తగ్గుతది, లేకపోతే మంచి జరుగుతది, ఉద్యోగం వస్తది, పిల్లలు పుడతారు. ఇలాంటివి చెప్పడం చాలా సులువు. ఎవరైనా చెప్తారు అది. శిలువ వార్తను ప్రకటించడం అనేది నిజంగానే ఛాలెంజ్‌తో కూడుకున్నది. అందుకే అది నశించుచున్న వారికి వెరితనం అంట. శిలువ వార్త చెప్పినప్పుడు ఎవడైతే నశించిపోతున్నాడో వానికి అది వెర్రితనంగా చూస్తాడు. కానీ రక్షించబడుతున్నటువంటి వ్యక్తులు ఎలా చూస్తారు దాన్ని? దేవుని యొక్క శక్తిగా చూస్తారు. అంటే అబ్బా! ఎంత అద్భుతం! ఈరోజుకి క్రీస్తుని గురించినటువంటి వార్త నా దగ్గరికొచ్చింది అని చాలా మంది అద్భుతంగా చూస్తారు. కానీ అది శక్తిగా చూస్తారు. పౌలు రోమా పత్రికలో కూడా ఈ మాటను వాడతాడు కదా! 1వ అధ్యాయం మనం చివరి వచనాలు 26, 25 ఆ వచనాలు చూసినప్పుడు 20 తర్వాత చూస్తే, నేను సిలువను గురించినటువంటి వార్త ప్రకటించే విషయంలో సిగ్గుపడు వాడను కాను అంటున్నాడు. ఎందుకంటే రోమా లాంటి పట్టణంలో సిలువను గురించిన వార్తను ప్రకటించడం నిజంగానే హేళన చేస్తారు. అవమానంగా చూస్తారు. ఎందుకంటే రోమా లాంటి దేశంలో సిలువ వేయబడిన ఒక వ్యక్తిని గురించి ప్రకటించడం అనేది అదొక ఛాలెంజ్‌తో కూడిన విషయం. ఎందుకంటే ఒక దొంగలకు, నరహంతకులకు, హింసకులకు, దూషకులకి, హ్మ్, దోచుకునే వారికి ఏసేటువంటి ఒక శిక్ష వేసినటువంటి శిక్ష యేసు ప్రభువుకు వేయబడింది. అలాంటి శిక్షను అనుభవించినటువంటి వ్యక్తిని గురించి రోమీలకు చెప్పడం అంటే అది పెద్ద ఛాలెంజ్. అలాంటి ప్రాంతంలో పౌలు ఛాలెంజ్‌గా మాట్లాడుతున్నాడు. ఆయనను గురించి ప్రకటించే విషయంలో నేను సిగ్గుపడను. ఆ సిలువ వార్తను ప్రకటించడంలో నేను సిగ్గుపడు వాడను కాను అంటున్నాడు. కానీ నిజంగా ఈరోజు చాలా మంది సిలువ వార్తను అంటే చూడు, మనం రోమా లాంటి పట్టణంలో లేకపోయినప్పటికి కూడాము సిలువను గురించిన వార్తను ప్రకటించే విషయంలో చాలా మంది ఇప్పటికి సిగ్గుపడుతున్నారు. అందుకే అది నశించున్న వారికి వెర్రితనం గాని, రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి. అందుకే ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును, వివేకుల వివేకమును శూన్యపడుతునని వ్రాయబడి ఉన్నదంట. అంటే ఈ సమాజంలో చాలా మంది జ్ఞానులున్నారు, మేధావులున్నారు, వివేకులున్నారు. అయితే ఆ వివేకులకి ఈ సులువ వార్త అర్థం కాదండి. ఆ జ్ఞానవంతులకు ఈ సిలువ వార్త అర్థం కాదు. ఈ సందర్భాన్ని చూడండి. ఇప్పుడు దీన్ని 26 వచనంతోని మీరు లింక్ చేసుకొని చూడండి. దాంతో పోల్చుకొని చూడండి. ఏమంటున్నాడు? జ్ఞానులకు అర్థం కాని విషయం ఇది. మహామహా మేధావులకు అర్థం కాలేదు సిలువ వార్త. మహామహా వివేకులకు అర్థం కాని విషయం. అందుకే వాళ్ళని శూన్యపడుతుంట. వాళ్ళ జ్ఞానం ఏమైంది? దేవుడు వారి జ్ఞానాన్ని నాశనం చేశాడు. వివేకుల వివేకాన్ని శూన్యపరిచాడు. ఎందుకంటే వాళ్ళకు సువార్త అర్థం చేసుకోవడానికి అవకాశము లేకుండా అయిపోయారు. వాళ్ళంటే వినడానికి వాళ్ళ జ్ఞానం వారికి అడ్డగొచ్చింది. వారి వివేకం వాళ్ళని అడ్డగించింది సిలువ వార్తను అంగీకరించడంలో. 20వ వచనం, అందుకే జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. ఈ లోక జ్ఞానముడు దేవుడు వెరితనంగా చేసి ఉన్నాడు కదా. అందుకే ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం కలిగిన వానికి యేసు ప్రభువును గురించిన సిలువ వార్త అర్థం కాదు. అలాగే సత్యమైన బోధ కూడా అర్థం కాదు. ఈ లోకమును గురించినటువంటి సిలువ వార్త అర్థం చేసుకోవడం అనేది, అంటే ఈ లోక సంబంధులకు, ఈ లోకంగా సంబంధంగా ఆలోచించే వారికి దైవికమైనటువంటి
ఈ విషయం అర్థం కాదండి. ఎందుకో తెలుసా? ఇక్కడ చాలా ప్రధానమైన దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేతనంటే చూడండి, దేవునిని ఎరగకుండినందున దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. చూడండి, పౌలు సువార్తని ఇక్కడ ఏ విషయంగా చూపిస్తున్నాడు? దైవిక కోణంలో చూస్తే అది వేరుగా ఉంది, మానవ కోణంలో చూస్తే వేరుగా ఉంది. అందుకే మీకు చాలా సందర్భాలు నేను చెప్తూనే ఉన్నాను. ఎప్పుడు 2 దృష్టికోణములు కలుగుతాయి. మనం ఏ డైమెన్షన్‌లో చూస్తున్నాం, ఏ కోణంలో చూస్తున్నాం. దైవిక కోణంలో చూస్తే బైబిల్ అర్థం చేసుకునే విధానం వేరు. మానవ కోణం నుంచి చూస్తే అర్థం చేసుకునే విధానం వేరుగా ఉంటుంది. అందుకే మనకు కాంట్రడిక్షన్ అయినట్టు అనిపిస్తది. మీకు ప్రతిదీ నేను లేఖనం యొక్క కోణంలో, దైవిక కోణంలో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మీకేమనిపిస్తదంటే మీరు నమ్మిన నా మానవ కోణంలో చూసినప్పుడు అది మీకు వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపించడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అదే అక్కడ ఉన్నటువంటి సమస్య. అంటే చూసే కోణంలో, నేను చూపించే కోణంలో గాకుండా మీరు వేరే కోణంలో చూసినప్పుడు ఇది అర్థం కాదు. ఇక్కడ కూడా చూడండి, దేవుని జ్ఞానానుసారంగానంట లోకము ఏం చేసిందంటే తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున, అంటే లౌకిక జ్ఞానంతో దేవుడు ఎవరిని తెలుసుకోలేడు. ఎవడు కూడా లౌకిక జ్ఞానం అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం చేత దేవుణ్ణి తెలుసుకోలేడంట. అందుకే దేవుడు ఏం చేసిండంట, సువార్త ప్రకటన అను వెర్రితనము చేతనే నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఎందుకంటే సిలువ వార్త అనేది వినేవారికి, చూసేవారికి అది చూడడానికి వెర్రితనంగా అనిపిస్తది. అదేంటి? ఒక సిలువబడిన క్రీస్తుని నమ్మితే మనకు ఎలా రక్షణ కలుగుతుంది? సిలువబడిన క్రీస్తు నమ్మడం ఏంటి? ఇల్లాజికల్ పాయింట్ ఇది. అంటే ఎలాంటి లాజిక్ లేకుండా ఉండేటువంటి విషయం. సిలువను గూర్చినటువంటి వార్తను ప్రకటించడంలో లాజిక్ లేదు వాస్తవం చెప్పాలి అంటే. మానవ తర్కంతో చూసినప్పుడు, మానవ జ్ఞానంతో చూసినప్పుడు, మానవుని యొక్క వివేకం కోణంలో చూసినప్పుడు, మానవుని యొక్క వివేచన కోణంతో చూసినప్పుడు ఇది అంత తర్కబద్ధంగా అనిపించదు. జ్ఞానయుక్తంగా అనిపించదు. అదేంటి, ఒక సిలువబడిన వ్యక్తి నమ్మడం ఏంటి అనేది అది అర్థం కాని విషయం. అందుకే కదా మనకు కూడా అది ప్రకటించడం ఇష్టం లేని విషయం అయిపోయింది కాబట్టి మన పత్రికల్లోకి మాటలు ఎలా వచ్చినాయి? వ్యాధుల చేత పీడింపబడుచున్నారా? దయ్యాల చేత పీడింపబడుచున్నారా? విదేశీయానం దొరకట్లేదు. అందుకే ఇవెందుకు వచ్చినాయి మన పాంప్లెంట్స్ లోకి, సువార్త పత్రికలోకి ఇవెందుకు వచ్చినాయి అంటే అందుకే వచ్చినాయి. ఎందుకనంటే మన క్రైస్తవులు కూడా, విశ్వసించిన వారు కూడాము క్రీస్తును లోక జ్ఞానంతో, లౌకిక జ్ఞానంతో ప్రకటించాలని చూస్తున్నారు. అవునా అండి? పౌలు అన్నాడు, మేము క్రీస్తు సువార్తను ఎక్కడ వాక్చాతుర్యంతో ప్రకటించలేదన్నాడు. దీనికి అనేకమైన ఉదాహరణలు మనం చూడవచ్చు. గలతీ 1:8, 1:10. మేము ప్రకటించిన ఈ సువార్త కాక మరి ఒక సువార్త లేదండి. ఒకటే సువార్త, సిలువ వేయబడినటువంటి వార్త లేకపోతే అక్కడ శక్తి లేదు. అద్భుతాల్లో శక్తి లేదు. అద్భుతాలు సువార్తకు అనుకూలంగా ఉండాలి. నిజమైన శక్తి అద్భుతాల్లోనో, స్వస్థతలో కాదు. నిజమైన శక్తి సువార్తలో ఉంది. ఆ సువార్త ప్రకటించడం ద్వారా జరిగిన అద్భుతాలు సువార్తను స్థిరపరుస్తాయి. కానీ అద్భుతాలనే, స్వస్థతలనే సువార్తగా ప్రకటించడం అనేది దైవ విరుద్ధమైనటువంటి పని అనే విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు, యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానం వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాం. ప్రజలు వెతికింది ఇవ్వడం కాదు సేవకుని యొక్క బాధ్యత. ప్రజలు రకరకాలే వెతుక్కుంటూ వస్తారు. ప్రజలు రకరకాల ఆలోచనతో వస్తారు. కానీ మనము ఇవ్వాల్సింది, ఒక దైవ సేవకుడు తనకు అప్పగించబడిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. నేను కేవలం మనమందరం సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడానికి మాత్రమే ఇక్కడ ఉన్నాం. అందుకే అది నశించిన వారికి మాత్రమే వెరితనం, గాని రక్షించబడే వారికి ఆ సిలువ వార్తనే శక్తినిస్తుంది, బలాన్ని ఇస్తుంది. దాంట్లోనే అతడు అద్భుతాన్ని చూడగలుగుతాడు. ప్రజలు రకరకాలు వెతుకుతారు. ఆ కాలంలో యూదులకు సూచక్రియలు అంటే ఇష్టం, గ్రీసు దేశస్తులో జ్ఞానం అంటే ఇష్టం. నేటి కాలంలో చాలా మందికి ధనము, స్వస్థతలు, రకరకాల ఇష్టం ఈరోజు. మరి ప్రజలకు కావలసినవి మనం ఇద్దామా? దేవుడు ఇవ్వమన్న ఇద్దామా? చెప్పండి. ప్రజలకు కావలసిన ఇద్దామా? దేవుడు ఇవ్వమని చెప్పింది ఇద్దామా? అందుకే పౌలు అంటున్నాడు ఏంటిదంట, ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెరితనంగా ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క వార్త, యేసుక్రీస్తు వచ్చినటువంటి ఉద్దేశం. అందుకే చూడండి, యూదులకు ఎందుకు ఆటంకంగా ఉన్నాడు, అన్యజనులకు ఎందుకు వెరితనంగా ఉన్నాడు? వారికి నచ్చినట్టు యేసుప్రభు ఉండొచ్చు కదండి. ఈ బోధ కూడా మనుషులకు నచ్చినట్టు చేస్తే ఎవరికి ఆటంకం కాదు. ఈ బోధ మనుషులకు నచ్చినట్టు చేస్తే మనుషులకు ఆటంకంగా ఉండదు. కానీ మనుషులకు నచ్చినట్టు లేదు కాబట్టి ఈ బోధ ఆటంకపరుస్తుంది కొంతమందిని. సువార్త కూడాము ఎందుకు యూదులకు ఆటంకంగా ఉంది, అన్యజనులకు వెరితనంగా ఉంది?
వీళ్ళు జ్ఞానం వెతుకుతుంటే ఏదో సిలువ పైన క్రీస్తును నమ్ముకోమని చెప్తున్నారు అంటే, ఏథెన్స్ లాంటి పట్టణ వాసులకు, గ్రీస్ దేశస్తులు లాంటి జ్ఞానాన్ని వెతికే వారికి నిజంగానే వెరితనం ఉంటది. ఎందుకంటే గ్రీసు దేశస్తులు జ్ఞానం వెతకడంలో ముందు ప్రపంచవ్యాప్తంగా మేధావులందరూ సోక్రటీస్ కావచ్చు, ప్లేటో కావచ్చు, అరిస్టాటిల్ కావచ్చు, వీళ్ళందరూ అక్కడ నుండి పుట్టిన వాళ్ళే. మహా మేధావులు, సైంటిస్టులు, ఫిలాసఫర్స్, గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ అక్కడ నుండే పుట్టారు. వాళ్ళు జ్ఞానాన్ని వెతికేటువంటి ప్రజలు. కానీ యేసుక్రీస్తును సువార్త అంటే వాళ్ళకి వెరితనంగా ఉంది. కానీ ఏమంటాడు పౌలు, యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమైనాడు. పిలువబడిన వారికే. ఎవరైతే రక్షణను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే రక్షణ కోసం పిలువబడ్డారో, ఎవరైతే రక్షణ అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారో అలాంటి వారికే ఆయన శక్తి, అందరికి కాదు. స్వార్థ ప్రయోజనాల కొరకు యేసుక్రీస్తు యొక్క నామాన్ని వాడుకునే వారికి, లేకపోతే కేవలం ఔషధాల కోసం వచ్చే వారికి, ఇలాంటి కార్యాలు జరుగుతూనే నమ్ముకుంటాం అనే వారికి ఆయన శక్తి కాదండి. ఆయన ఆటంకం. ఆయన కానీ ఎవరికి ఆయన శక్తి అంట? పిలువబడిన వారికి మాత్రమే. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. అందుకే 25వ వచనంలో, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానం గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. దేవుని జ్ఞానం అంట ఏంటిదంటే, దేవుని వెర్రితనం అంట మనుష్య జ్ఞానం కంటే జ్ఞానం గలది. ఒకడు అనుకుంటున్నాడు, మనుషులు ఏమనుకుంటున్నారు అంటే సిలువ వార్త అనేది వెరితనం అనుకుంటున్నారు. ఒకవేళ సిలువ వార్త అనే వెరితనం అని ఎవరైనా ప్రపంచంలో అనుకుంటే, ఈ జ్ఞానులంతా సిలువ వార్త, క్రైస్తవుల్లో ఉండేటువంటి జ్ఞానులు మీ జ్ఞానం ఉంది అని ఎవరైతే అనుకుంటున్నారో చెప్తున్నాడు, మీ జ్ఞానం కంటే సిలువ వార్త గొప్పది. దేవుడు ప్రకటించేటువంటి ఆ వెర్రితనము. ఏ వెర్రితనం అండి? సిలువ వార్త అనే వెర్రితనము. అది మనుషులందరి జ్ఞానం కంటే జ్ఞానం కలిగినది. ఎందుకంటే ఏ మనిషిని ఒక జ్ఞానం చేయలేనటువంటి పని దేవుని వెర్రితనము. సిలువ వార్త అనే వెర్రితనము ప్రపంచాన్ని ప్రభావితం చేసేటువంటి వాడు. అందుకే అది శక్తి కలిగిందంటే అది మనిషి జ్ఞానం కంటే జ్ఞానం గలది, దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైనది. దేవుడు ఈ బలహీనమైనటువంటి వార్తనే, ఈ వెర్రితనంగా కనిపించేటువంటి వార్త చేతనే ప్రపంచంలో తన యొక్క శక్తిని ప్రదర్శిస్తున్నాడు. ఆలోచించండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సిలువ వార్త అది వినేవారికి వెరితనం, నశించే వారికి వెరితనం. అది నశించుకోవాలనుకున్న వారికి బలహీనమైనటువంటి వార్త. కానీ రక్షించబడుతున్న వారికి ఇదే దేవుని శక్తి. అందుకే సమాజంలో దేవుని శక్తిని రుచి చూడాలి అంటే, దేవుని శక్తి ఏంటో ప్రాక్టికల్ గా చూడాలంటే సిలువ వార్తను మాత్రమే ప్రకటించాలా. జనాలు పోగు చేసుకోవాలనుకుంటే మీరు ఏమైనా చేయొచ్చు, అందులో ప్రాబ్లం లేదు. కానీ నిజమైన పవర్, ఒక వ్యక్తి జీవితంలో ఒక మార్పును చూడాలనుకుంటే, వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసేది, ఇంటర్నల్ గా లోపల అంతరంగ స్వభావాన్ని మార్చగలిగిన శక్తి కేవలం సిలువ వార్తకు మాత్రమే ఉంటుంది. పై వాటికి ఒకవేళ వచ్చిన వాడు పై పైన మార్పు చెందాడు, కానీ లోపల మార్పు చెందడం అసలు కుదరదు. అందుకే అంటున్నాడు, ఓ సహోదరులారా చూడండి, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైన అనేకులు పిలువబడలేదు. ఎందుకంటే అది జ్ఞానులకు ఆటంకమైన విషయం, ఘనులు ఒప్పుకోని విషయం, గొప్పవారు ఒప్పుకోని విషయం అది. ఎందుకంటే సిలువ వార్త అనేది వెరితనంగా చూస్తారు కాబట్టి ప్రజలు అంగీకరించలేకపోతున్నారు. ఆ గొప్పవారు, ఘనులు అనుకునేవారు, వివేకులు అనుకునేవారు, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతలు గాంచిన వాళ్లకు సిలువ వార్త వెరితనంగానే ఉంటుంది. ఈ లోకాన్ని విడిచి యేసు ప్రభువును వెంబడించాలంటే ఏ సమాజం ఒప్పుకుంటుంది? ఏ ధనవంతుడు ఒప్పుకుంటాడు? ఏ గొప్పవాడు ఒప్పుకుంటాడు? ఆలోచించండి, ఏ జ్ఞానం ఒప్పుకుంటాడండి? యేసు ప్రభు సిలువ వార్తను అంగీకరించి ఈ లోకాన్ని వదిలేసి యేసు ప్రభువును వెంబడించమంటే ఎవరు ముందుకు వస్తారు చెప్పండి? వస్తారా? నాలంటోడు ప్రకటించిన వెరితనంగానే కనిపిస్తుంది. అవునా అండి? వస్తారండి? ఎవరు వస్తారు చెప్పండి యేసు ప్రభు కోసం వదులుకొని? రాడు, ఏ జ్ఞాని రాడు. అందుకే క్రీస్తును అంగీకరించడం అది అందరి వల్ల కాదు. అందుకే మీలో లోకరీతిని జ్ఞానులైన గొప్ప వంశం వారు బలవంతులు ఎన్నుకోబడలేదు అంటున్నాడు. ఇక్కడ చెప్పబడిన అంశం చూడండి. అందుకే ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకూడనట్లు, నేను జ్ఞానం వలన యేసు ప్రభువును అంగీకరించాను, నేను గొప్పను కాబట్టి యేసు ప్రభువును అంగీకరించాను, లేదా నేను ఇలా అలా అంగీకరించానంటే కుదరదు. అందుకని జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఒకరోజు ఈ ధనవంతులు, ఈ బలవంతులు వీళ్ళందరూ కూడా యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి ఆ చదువు రానోళ్ళో లేకపోతే ఎవరో కానీ ఈ రక్షించబడిన వాళ్ళందరూ రేపు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తున్నప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. జ్ఞానులు అనుకున్న వాళ్ళు, గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళ పరిస్థితి.
అందుకే అన్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారు ఎవరు? యూదుల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అక్కడ ముందు చెప్పిన జ్ఞానులు ఎవరు? గ్రీసు దేశస్తుల గురించి మాట్లాడుతున్నాడు. గ్రీసు దేశస్తులు ఉప్పొంగుతున్నారు జ్ఞానం చేత. అందుకే అలాంటి వారిని ఎన్నుకోలేదంట. యూదులు కూడా ఇక్కడ ఎన్నికైన వారు యూదులు, కానీ ఎన్నికైన యూదులు యేసుప్రభువును అంగీకరించట్లేదు. అందుకే దేవుడు ఏం చేసినాడు? లోకంలో నుండి నీచులైన వారిని, తృణీకరింపబడిన ఎన్నిక లేని వారి దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించువాడు ప్రభునందే అతిశయింపాలని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలంగా ఆయనకు మన జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతను, విమోచనమును ఆయనండి. సో ఇదంతా కూడాము రక్షణకు సంబంధించిన సందర్భం అండి. ఇక్కడ కూడా సేవకు సంబంధించిన అంశం ఏం లేదు. సువార్తకు సంబంధించిన అంశమే పౌలు నిరర్గళంగా మాట్లాడుతున్నాడు. సో ఏ సందర్భం, దాని ముందు గాని తర్వాత గాని అంత మాట్లాడుతుంది కూడా రక్షణకు సంబంధించినటువంటి పిలుపు గురించే మాట్లాడుతున్నాడు. కొరంథీ సంఘంలో మిమ్మల్ని ఎలాంటి వారిని దేవుడు రక్షించుకున్నాడు, మీ పిలుపు రక్షణ పిలుపుకు సంబంధించిన సందర్భం ఇక్కడ మాట్లాడుతున్నాడు. కానీ చాలా మంది ఇది పట్టుకొని, మేము అజ్ఞానం అండి, మాకు బైబిల్ చదవరాదు అయినా దేవుడు వాడుకుంటున్నాడు అంటే దానికోసం సంబంధించింది కాదు. మళ్ళీ దాంతో మళ్ళీ అపోస్తులతో పోల్చుకుంటారు వాళ్ళు. అపోస్తులు కూడా పామరులు, దేవుడు వాడుకున్నాడు కదా అని అంటారు. ఎందుకండి ఇలాగ మనిషిని మోసం చేసుకోవడం, మనల్ని మనం మోసం చేసుకోవడం, ఇతరులు మోసం చేయడం మంచిది కాదు. ఎందుకంటే అపోస్తులు 3.5 సంవత్సరాలు పామరులైన ట్రైనింగ్ అయ్యారు. నీకు చదువు వచ్చిందా రాలేదనే పాయింట్ కానే కాదు ఇక్కడ. నువ్వు ఎంత నేర్చుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. 3.5 సంవత్సరాలు అపోస్తులు ట్రైన్ అయ్యారు. డే అండ్ నైట్ 24/7 ట్రైనింగ్ పొందిన వ్యక్తులు వాళ్ళు. ఏదో బైబిల్ కాలేరు 9 గంటలకు వెళ్ళి 12 గంటల క్లాసులు ముగించుకున్న బీటెచ్లు కాదు వాళ్ళు చేసింది. 3 సంవత్సరాలు బీటెచ్లో కూడా ఫుల్ క్లాసులు ఉండవు. 9 నుండి 3 గంటలు, 12 గంటలు, ఒక 3-4 గంటల్లో క్లాసులు ఉంటాయి అంతే. మిగతా అంతా యాక్టివిటీస్, డ్యూటీలు అన్ని వేరే వేరే ఉంటాయి. కానీ యేసు ప్రభు శిష్యులు అలా కాదు. 24/7 3.5 years యేసు ప్రభుతో ఉండి నేర్చుకున్న వాళ్ళు. 24/7 యేసు ప్రభుతోనే ఉన్నారు వాళ్ళు. నేర్చుకున్నారు వాళ్ళు. నేర్చుకోకుండా వచ్చిర్రు ట్రైనింగ్. వాళ్ళు యేసు నేర్పించాడు. మనుషులను పట్టు జాలరులుగా వాళ్ళని చేస్తారని మాట ఇచ్చి మనుషులను ఎలా పట్టుకోవాలని నేర్పించాడు. అందుకే వాళ్ళు సత్యము. అపోస్తులు నోరు తెరిస్తే కేవలం సత్యమే పలికారు. అపోస్తులు నోరు తెరిస్తే సువార్తను ఉన్నట్టుగా ప్రకటించారు. అపోస్తులు నోరు తెరిస్తే ఎక్కడ స్వస్థతలు ఆధారం చేసుకొని, ఎక్కడ స్వస్థతను ఆధారం చేసుకొని, అద్భుతాలని ఆధారం చేసుకొని, మరొక కార్యాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు ఎక్కడ కూడా, అంటే సువార్తను ఆధారం చేసుకోవడం అంటే వాటిని అడ్డు పెట్టుకొని మేము ఈ స్వస్థత చేశామని రండి అని జనాలను ఆకర్షించుకోలేదు వాళ్ళు ఎక్కడ కూడా. ఎస్, మత్తయి అంటే అపోస్తుల కార్యం 3వ అధ్యాయం లాంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి. కానీ వాటిని ఎక్కడ సందర్భం కూడా మీరు చూడాలా. ఒక వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు ఆడ ఇష్యూ అయింది. ఆయనను వాళ్ళని అపోస్తులను హింసించడానికి వచ్చారు. అప్పుడు హింసించడానికి వస్తే నేను ఎందుకు మీరు తేరి చూస్తున్నారు, మీ మీద అద్భుత కార్యం చేసినట్టు, మీరు ఎవరైతే సిలువ వేశారో ఆ వ్యక్తి అయితే లేపాడు అని చెప్పగానే దాని మీద ఇష్యూ అయింది. తర్వాత ఆయన అరెస్ట్ చేయబడ్డారు. వాళ్ళ అపోస్తులు పేతురు, యోహాన్లు గద్దించబడ్డారు, చెరసాల్లో వేయబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు. ఎన్నో జరిగినాయి అక్కడ. సో అంత సులువు కాదండి యేసు ప్రభువును ప్రకటించడము, యేసు ప్రభు కోసం జీవించడం అంత సులువైన విషయం అనుకుంటే పొరపాటే. సత్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించడం. చెప్పండి, ఇప్పుడు నిజానికి ఈ పిలుపు దేనికి సంబంధించిందండి? హలో, రక్షణ పిలుపు. సో ఇది కూడా రక్షణ పిలుపునకు సంబంధించింది అండి. రక్షణ పిలుపు. సో ఇక్కడ కూడా సేవా పిలుపుకు సంబంధించిన సందర్భం మనం చూడం. ఎందుకంటే చాలా మంది అపార్థం చేసుకున్న లేఖనాలు ఇవి. ఇంకా చాలా మంది ఇది కూడా అంటారు. ఎఫెసీయులో రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-3. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్న శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికంతో నడుచుకున్న వాళ్ళని ప్రభువుని బట్టి ఖైదీనైన మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు, వేడుకొనుచున్నాను అంటున్నాడు. చెప్పండి, ఈ పిలుపు దేనికి సంబంధించింది అనుకుంటున్నారు? ఎఫెసీయులో రాసిన పత్రికలో మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకోమని పౌలు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు కదా. ఈ పిలుపు దేనికి సంబంధించింది అనుకుంటున్నారు మీరంతా? హలో, పిలువబడిన పిలుపు క్రీస్తు శరీరంలో ఒకటిగా ఉంటదండి. ఓకే, జాన్ ఐజాక్, క్రీస్తు శరీరంలో ఒకటిగా ఉండటం. ఓకే, ఇంకా ఎవరైనా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ స్పందించండి దయచేసి.
ఈ పిలుపు దేనికి సంబంధించింది? ఐక్యతగా ఉన్నట్టుకు పిలువబడితే అన్నమాట. ఓకే. ఐక్యత కలిగి ఉండటానికి. ఐక్యత అనేది ఎవరికి సంబంధించింది? ఎవరి మధ్యలో ఐక్యత గురించి మాట్లాడుతున్నాడు పౌలు ఇక్కడ? ఒకవేళ ఐక్యత అనుకున్నట్లయితే ఈ ఐక్యత ఎవరికి సంబంధించింది? హలో అండి. ఐక్యత ఎవరికి సంబంధించింది? అశ్రద్ధగా ఉన్న వారి మధ్య శ్రద్ధ కలిగి ఐక్యత చూపించటంలో. అశ్రద్ధ. ఓకే. ఇంకా విశ్వాసం ఎవరైనా? ఐక్యత అనేది విశ్వాసం. విశ్వాసులు అంటే ఏ విశ్వాసులు వీళ్ళు? అంటే క్రీస్తుని అంగీకరించిన విశ్వాసం. ఓకే. ఇంకా ఎవరైనా? స్పెసిఫిక్ గా అడుగుతున్నాను, అందుకే నేను జనరలైజ్ కాకుండా స్పెసిఫిక్ గా. ఈ గ్రీకులు యూదులు వీళ్ళంతా ఎవరికి వారికి కలిగిన దాన్ని బట్టి అతిశయపడుతున్నారు గనక వారందరూ ఐక్యతగా ఉండటం కొరకు. ఓకే. ఇంకా కొంచెం క్లారిటీ కావాలా? ఓకే. ఇంకా ఎవరైనా? హలో అండి. రక్షణ గురించిన పిలుపే అన్న ఇది కూడా. ఓకే. రక్షణ గురించిన పిలుపే. ఓకే. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మేము పదే పదే ఎందుకు అడుగుతున్నానంటే, లేఖనం యొక్క సందర్భం యొక్క సత్యం తెలిసినప్పుడు చాలా అద్భుతమైన విషయం మనకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఇది ఒక పెద్ద అద్భుతం. పౌలు ఇది రాస్తున్నాడు అంటే 4వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు రాయడానికి గల ఒక పెద్ద అద్భుతమే ఉంది. ఒక పెద్ద ప్రణాళిక ఉంది. దేవుని యొక్క నాది సంకల్పం అనేది ఉంది ఇక్కడ. ఏదో సహజంగా సంఘాల్లో కూర్చునేటువంటి, సంఘాల్లో ఉండేటువంటి సాధారణమైనటువంటి లేకపోతే సంఘంలో ఉండే సాధారణ ఐక్యత గురించి ఇక్కడ మాట్లాడట్లేదు పౌలు. ఇది ఒక ప్రణాళిక, జగత్తు ముందే వేసినటువంటి గొప్ప ప్రణాళికకు సంబంధించిన ఐక్యత, సమాధానానికి సంబంధించిన విషయాలను మనం ఇక్కడ చూస్తాం. ఐక్యతకు సంబంధించిన పిలుపు, సమాధానానికి సంబంధించిన పిలుపు. అయితే ఎవరి మధ్యలో ఐక్యత ఉండాలి, ఎవరి మధ్యలో ఈ సమాధానం ఉండాలన్నది అర్థం కావాలి అని అంటే ఎఫెసీయులో రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి ఇది చదవాలండి. దీని యొక్క సందర్భం చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. మీరు ఒకసారి బైబిల్ తెరిచి ఎఫెసీయులో రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి ఒకసారి గమనించండి. ఇక్కడ స్టార్ట్ అయింది అంటే దీని యొక్క ఉద్దేశం ఎక్కడ స్టార్ట్ అయింది అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. సందర్భం ప్రారంభించబడినటువంటి అంటే ఆ సందర్భాన్ని చూస్తే ఆశ్చర్యం కలగ తప్పదు. ఎందుకు అంటే ఇంత అద్భుతమా దేవుడు చేసిన అద్భుతం. నేనైతే దేవుని స్తుతించకుండా ఉండే సత్యం తెలిసినప్పుడు కలిగేటువంటి ఆ సంతృప్తి, సంతోషము ఎక్కడ చూడలేదండి. అంత అద్భుతమైన సందర్భం అది. చూస్తున్నారా? 2వ అధ్యాయం 11వ వచనం నుంచి వెళ్ళి. హలో, మాట్లాడరు ఏంటండి? చూస్తున్నా. చూడండి లేఖనాలు ఏముంది అక్కడ. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరు కాక పరదేశులను పరజనులను దేవుడు లేనివారై ఉన్నారంట. అంటే పౌలు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? అన్యులకి యూదులకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నాడు. అన్యులకి యూదులకు ఒక పెద్ద వ్యత్యాసం ఉంది. ఏంటిది? అన్యులకు ఏముందంటే ఒక సొంత దేశం ఉంది. కానీ యూదులకు ఒక సొంత దేశం ఉంది. అన్యులకు అలాంటి సొంత దేశం ఏది లేదు. యూదులకు దేవుడు ఉన్నాడు, అన్యులకు దేవుడు లేడు. యూదులకు ఒక పరిశుద్ధ పట్టణం ఉంది, అన్యులకి అలాంటి పరిశుద్ధ పట్టణం ఏది లేదు సమాజంలో. అంటే అన్యులకి యూదులకి ఉన్నటువంటి ఆ వ్యత్యాసము ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఎంత పెద్ద వ్యత్యాసాన్ని మనం చూస్తున్నాము అని అంటే ఆ వ్యత్యాసాలను పౌలు అధ్యస్తున్నాడు. అంత మాత్రమే కాదు, వ్యత్యాసాలు మాత్రమే కాదు, ఆ వ్యత్యాసాల కారణంగా ఉద్భవించినటువంటి అసూయ, ద్వేషము, కలహాన్ని గురించి కూడా పౌలు మాట్లాడుతున్నాడు. అవునా? ధర్మశాస్త్రం కారణంగానంట యూదులకు అన్యజనులకు మధ్యలో ఈ ధర్మశాస్త్రం ఒక మధ్య కూడా చాలా ప్రమాదకరంగా నిలిచింది అంటున్నాడు. ఉందా మధ్య కూడా? ఎంత ప్రమాదకరమైనటువంటి మధ్య గోడను మనం ఇక్కడ చూడగలుగుతాం అని అంటే చాలా ప్రమాదకరమైన మధ్య గోడ అది. 12వ వచనం నుంచి మీరు చూడండి, అర్థమవుతుంది. ఆ కాలమందు మీరు ఇశ్రాయేలుతో అది చదువుకున్నాం కదా. ఏంటిది? అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు.
మీరు ఒకప్పుడు దేవునికి దూరస్తులు. మీరు ఒకప్పుడు దేవునికి చాలా దూరస్తులు. అయితే ఇప్పుడు క్రీస్తుకు సమీపస్తులై ఉన్నారు. ఎలాగా? క్రీస్తు యొక్క రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. ఎందుకు? యేసుక్రీస్తు అంటే మన సమాధానమై ఉండి మీకును మాకును అంటే అన్యులకు యూదులకు ఉండిన దేశమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును. ద్వేషం కారణం ఏంటిది? విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. చాలాసార్లు ఈ ప్రాబ్లం మనకు అర్థం కాదు. ధర్మశాస్త్రము ఎక్కడ ఏ సందర్భంలో కొట్టివేయబడింది, ధర్మశాస్త్రము ఏంటిది అనేది చాలా మందికి ఈరోజు క్రైస్తవులకు నిజంగా అర్థం కాదండి. ధర్మశాస్త్రం కొట్టివేయడం, పాత నిబంధన కొట్టివేయబడిందని కొంతమంది అనుకుంటున్నారు. పాత నిబంధన తృణీకరిస్తున్నామేమో అని మరికొంతమంది అనుకుంటున్నారు. ఇక్కడ బ్యాలెన్స్డ్ అనేది ఎక్కడ మిస్ అవుతున్నామో చూడాలి. ఏంటిదంటున్నాడు? అసలు అన్యులకు యూదులకు మధ్య ద్వేషానికి కారణమే ధర్మశాస్త్రము. యేసుప్రభువు ఇట్లు సంధి చేయొచ్చు ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించాడంటే ఏ ఇద్దరిని? యూదులను అన్యులను యేసుక్రీస్తు సంధి చేసి ఒక నూతన పురుషునిగా ఇద్దరిని కలిపి, రెండు మతాలను రెండు జాతులను కలిపి ఒక నూతన పురుషునిగా సృష్టించాడు. ఎలాగా? తన శిలువ వలన. యేసుక్రీస్తు మళ్ళీ చూడండి, ఇక్కడ శిలువ వార్త ఎంత ప్రధానమైనది. అపోస్తుల కార్యం నుంచి పత్రికలన్నిట్లో కూడా పౌలు అపోస్తులు మాట్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాట. ఎక్కడ చూసిన శిలువను వార్తన. శిలువ వలన ఆ ద్వేషమును సంహరించాడంట. అన్యులకు యూదులకు మధ్యలో ఉన్న ద్వేషాన్ని శిలువ వలన సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి, ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసిన గనక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. యేసుక్రీస్తే మనకు సమాధాన కారకుడండి. ఎంత అద్భుతమైన మాటలు చూడండి. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించాడు. యేసుక్రీస్తు వచ్చి యూదులకు అన్యులకు అంట, అన్యులు దూరస్తులు, సమీపస్తులైనటువంటి యూదులకు దూరస్తులైన అన్యులకు సమాధాన సువార్తను ప్రకటించెను. సువార్త అనేది రెండు జాతులను కలిపేటువంటి అద్భుతమైన విషయంగా ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఆయన ద్వారానే మన ఉభయులము అంటే అన్యులైన మీరు, యూదులమైన మేము అంటున్న పౌలు యొక్క ఉద్దేశం. ఒక్క ఆత్మయందే తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. కాబట్టి మీరు ఇక మీదట పరజనులు కాదు, ఇక నుండి మీరు పరదేశులు కాదు, ఉండక పరిశుద్ధులతో అంటే యూదులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారండి. ఇది ప్రవక్తలు అపోస్తులు వేసిన పునాది. ఏంటో తెలుసా? రెండు జాతులను ఏకం చేయడం. ఇది అపోస్తులు వేసిన పునాది. క్రీస్తు సువార్త ద్వారా అనేకులైనటువంటి వ్యక్తులను ఒకటిగా చేయడము, సమాధానపరచడం. సువార్త అనేది సమాధానపరిచేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ. సువార్త అనేది ఐక్యతను తీసుకొచ్చేది. రెండు మిలితములు కాని జాతులను ఒకటి చేయడం అండి సువార్తలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందుకంటే ప్రతి కట్టడం అంట ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలమై ఉండుట కట్టబడు. మీరు అంటే ఇక్కడ ఎవరు? అన్యులు యూదులు కలిపి కట్టబడితే అది మందిరం అవుతుంది. అన్యులు యూదులు కలిసి కట్టబడితే, ఎవరి మధ్యలో అయితే మనకు సఖ్యత ఉండదు, ఆ సఖ్యత లేని వాళ్ళు క్రీస్తుని అంగీకరిస్తే, వాళ్ళు కలిస్తే అది మందిరం అవుతుంది. కలవకపోతే మందిరం ఎందుకు అవుతుంది? కలవకపోతే కుటుంబం ఎలా అవుతుంది? ఆలోచించాలి. ఇదంతా చదవాల్సిన అవసరం ఉంది కాబట్టి చదువుతున్నాను. ఇంకా చూడండి, ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలా నేను ప్రార్థిస్తున్నాను. ఈ కారణాన్ని బట్టే నా ప్రార్థనకు మూలం. మీరిద్దరిని దేవుడు ఒకటి చేస్తున్నాడు. సువార్త వల్ల ఒకటి చేయడమే నా ప్రార్థనకు మూలం. అందుకే మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడిన దాని సంగతిని గురించి మనం సంక్షేమంగా రాసి తిని మీరు దాన్ని చదివిన దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. సువార్థ మర్మం అర్థం కాలేదండి. ఈ రోజు కూడా చాలా మంది క్రైస్తవులకు సేవకులు అని చెప్పుకుంటున్న వారికి కూడా సువార్థ మర్మం అర్థం కాలే. ఆనాడేమో అది బయలుపరచబడలేదు కాబట్టి తెలియదు. కానీ అపోస్తులకు బయలుపరచబడి అది విషదపరిచిన తర్వాత కూడా దాన్ని అర్థం చేసుకోలేని భయంకరమైనటువంటి దురవస్థలో మనం ఉన్నాం ఈరోజు. ఎంత దురవస్థ అండి! అంతకుముందు ప్రజల కంటే దేవుడు అది మర్మాన్ని విప్పలేదు. అపోస్తులకు విప్పాడు, పరిశుద్ధులకు ప్రవక్తలకు మాత్రమే తెలియపరిచాడు. అయితే
ఒక సత్యము, ఒక మర్మము, ఒక మిస్టరీ రివీల్ చేయబడిన తర్వాత కూడా, ఒక రహస్యం, ఒక మర్మం రివీల్ చేయబడిన తర్వాత, అంటే ఓపెన్ అయిన తర్వాత కూడా ఇప్పటికీ క్రైస్తవులకు అర్థం కాలేదు ఈ సత్యము. ఇంకేం చేస్తాం చెప్పండి? ఇక సంఘము, మనం పరిచర్య సంఘం అని పడితే ఏం ప్రయోజనం? ఏంటిదంటే చూడండి, ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరం అందలి సాటి అవయములను వాగ్దానంలో పాలివారులై ఉన్నారన్నది. చూడండి, యూదులకు ఏ ఆధిక్యతలు ఆయనకు అనుగ్రహించబడ్డాయో, ధర్మశాస్త్రాన్ని అనుసరించే యూదులకు ఎన్ని ఆధిక్యతలు ఆయన అనుగ్రహించబడ్డాయో, అన్ని ఆధిక్యతలు అన్యజనులైనటువంటి మనకు కేవలం సువార్త వలనే వారితో పాటు అన్ని ఆధిక్యతలు మనకు లభ్యమవుతున్నాయి. అది అంటే దేవుడు మన ఎడల చూపిన మహోన్నతమైనటువంటి కృప. యూదులకు లేనటువంటి కృప అన్యజనులకు అనుగ్రహించబడింది. వారికి ధర్మశాస్త్రం పాటించుకుంటూ వచ్చి ఇవన్నీ చేస్తూనే ఉండే ఆధిక్యతలని జస్ట్ మనం క్రీస్తుని విశ్వసించినందు చేతనే వారికి అనుగ్రహించబడిన ప్రతి ఆధిక్యత, ప్రతి వాగ్దానము అనుగ్రహించబడినట్టుగా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ అద్భుతమైన విషయం పౌలు చెప్తున్నాడు. ఈ కొన్ని మాటలు ఇక్కడ చదవాల్సినవి ఉన్నాయి. వీళ్ళు అండర్లైన్ చేసుకోవాలి మీరు బైబిల్లో. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టంట నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడైతే. ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి ఆ కృపావరం ఏంటో తెలుసా? సువార్త అనే కృపావరం. అంటాడు పౌలు చాలా సందర్భంలో, అన్ని జనులకు సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడినటువంటి పౌలు అని అంటాడు. సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన పౌలు మర్మాన్ని పొందుకున్నాడు. అందుకే అంటాడు, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున ఇదంతా జరిగిందంట. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం ఇది. యూదులు అన్యులు ఒక్కటవ్వడం అనేది దేవుని యొక్క నిత్య సంకల్పం. అందుకే చూడండి, పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడాలని ఉద్దేశించడంటే దేవుడు. ఎక్కడంట? పరలోకంలో ప్రధానులకును అధికారులకును. దేని ద్వారా తన జ్ఞానం తెలియపరచాలనుకుంటున్నాడండి? సంఘము ద్వారా. సంఘము ద్వారా యేసుక్రీస్తు కొనుక్కున్నటువంటి, రక్షించుకున్నటువంటి, తన ప్రాణం పెట్టి సంపాదించుకున్నటువంటి తన సంఘము ద్వారా నానా విధమైనటువంటి జ్ఞానము పరలోకంలో ప్రధానులకు అధికారులకు తెలియపరచాలనుకున్నాడు. ఆ ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందుకే శోధింప శక్యం గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుట. ఇదే అండి ఐశ్వర్యం అంటే. ఏదంట? శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులో ప్రకటించుటకు. ఏంటి చెప్పండి ఐశ్వర్యము? ఈ శోధింప శక్యం గాని క్రీస్తు ఐశ్వర్యం అంటే ఏంటి? హలో, సువార్త. ఎంత అద్భుతమైన విషయం! సువార్త ప్రకటన ఇది కదా నిజమైన ఐశ్వర్యం. ఇది శోధింప శక్యం గాని ఐశ్వర్యము. ఈ సువార్తను ప్రకటించిన, అందుకే సమస్తమును సృష్టించిన దేవుని యందంట పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గురించిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరూ అత్యల్పుడైన నాకు ఈ కృపను అనుగ్రహింపజేశాడని పౌలు చెప్తున్నాడు. అందుకే అన్యజనుల కోసం ఆయనను దేశ ప్రభు ప్రత్యేకపరుచుకొని అన్యజనులకు కలిగినటువంటి ఆధిక్యతలను పౌలు ద్వారా, సువార్త ద్వారా తెలియపరచడం అనేది గొప్ప సంకల్పం పౌలు పట్ల దేవుని. అందుకే ఆయన యందలి విశ్వాసం చేత ధైర్యము, నిర్భయమైన ప్రవేశం ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొంచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. నేను ఈ సువార్తను ప్రకటిస్తున్నందుకు పౌలు ఎన్నో శ్రమలు అనుభవించాడు. యూదుల వల్ల ఎన్నో రకాలుగా మళ్ళీ సున్నతి తీసుకోవాలి, ఇలా రకరకాల సువార్తకు ఆటంకాలు ఎదుర్కొన్నాడు. అయితే ఎన్ని ఎదుర్కొన్న ఈ శ్రమలన్నీ మీ నిమిత్తమే కలిగినాయి అంటున్నాడు. ఎందుకంటే మీకు సువార్త ప్రకటించడానికే ఈ శ్రమలు. కాబట్టి ఇవి మీకు మహిమకరంలే గాని శాపం కాదు అంటున్నాడు ఈ శ్రమలు. ఎంత అద్భుతమైన మాట! ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వరం చొప్పున మీకు దయచేయాలని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడలుపు, అంటే ఆ ప్రేమ యొక్క వెడలుపు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకును జ్ఞానం మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటూ తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థిస్తున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికను అత్యధికంగా చే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. చూడండి, ఇదంతా పక్కన పెడతాము. 20వ వచనం తీసుకుంటాం. అని అడుగు వాటింటికి ఊహించే వాటికి అత్యధికంగా చేయగల శక్తి వలడని చెప్పేసి ఇది ప్రాస్పాటి దగ్గరనో స్వస్థత దగ్గరనో వాడుకుంటాం. మరి పౌలు దానికోసం 20వ వచనం చెప్పాడండి. ఏంటి తెలుసా? ఊహించువాడం అంటే అడుగు వాటి కంటే సువార్త వల్ల కలిగినటువంటి ఆధిక్యత ఎంత ఉన్నతమైనో తెలుసా అండి? అది చెప్తున్నాడు. అప్పుడు 4వ అధ్యాయం కాబట్టి
దేవుడు ఇంత గొప్ప ప్రణాళిక వేసి మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి సమాధానం అను బంధం చేత ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకోవాలి. అంటే అన్యులను యూదులను ఇక్కడ దేవుడు ఒకటిగా చేయాలనేది సంకల్పం. ఉమ్. అది అండి పిలుపు, ఎంత ఉన్నతమైన పిలుపు ఇది. మరి ఈ రోజు మనం కుల సంఘాలు కట్టుకొని ఆనందిస్తున్నాం. బ్యాప్టిస్టు, లూథరను అన్ని కుల సంఘాలే. అవునా? బయట వాళ్ళు కూడా కొంతమంది కుల సంఘాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మా కులం వల్ల ఇక్కడ ఉండాలి అని. అంటే క్రీస్తు యొక్క సువార్త మర్మం అంటే అక్కడ ఎలాంటి క్యాస్టిజానికి, ఎలాంటి రేసిజానికి, ఎలాంటి గోయిజానికి, ఎలాంటి ఇజానికి, ఆసిజానికి తావివ్వకుండా అందరినీ ఐక్యపరిచేదే సువార్త అంటే. మరి ఈరోజు అదే చేస్తున్నాం మన సంఘాల్లో. ఒక భిన్నమైన కుటుంబాల నుంచెళ్ళి, భిన్నమైన బ్యాక్‌గ్రౌండ్ నుంచెళ్ళి, భిన్నమైనటువంటి వివిధ కులాల నుంచెళ్ళి వచ్చి సంఘంలో చేర్చబడిన వారిని ఒక కుటుంబంగా కట్టగలుగుతున్నామండి. అదే కదా కుటుంబం అంటే. ఈ ఐశ్వర్యమేనంట, ఈ ఈ యొక్క జ్ఞానమేనంట సంఘంలో. అంటే పరలోకంలో ప్రధానులకు, అధికారులకు సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానాన్ని తెలియపరచాలనుకుంటున్నాడు. అందుకే ప్రధానులు, పరలోకంలో ప్రధానులు, అధికారులు ఆశ్చర్యపోవాలి యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని బట్టి. అబ్బా! ఏందసలు చదవలేని జనాలు యేసుక్రీస్తు యొక్క సువార్త ద్వారా ఒకటైతున్నారు. ఎన్నడూ కలవలేని యూదులు, అన్యులు, ఇంత పెద్ద శత్రుత్వము లాంటి యూదులను, అన్యులను దేవుడు ఒకటి చేస్తున్నాడు. అది కదండి అసలైన ఐశ్వర్యము. శోధింప శక్యం కానటువంటి ఐశ్వర్యము. క్రీస్తునందు అన్యజనులకు దేవుడు భాగం ఇవ్వడం, యూదులతో పాటు సమానత్వంలోకి నడిపించడం. ఈ ఐశ్వర్యాన్ని పక్కన పెట్టి ఈ రోజు మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఎక్కడున్నాం ఆలోచించండి. ఏం ప్రకటిస్తున్నామండి, ఏం బోధిస్తున్నాం సంఘాలకి అనేది ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది ఇక్కడ. చెప్పండి, ఇప్పుడు ఐకమత్యంగా ఒక్క శరీరంగా ఉండటానికండి. ఎవరు ఐకమత్యంగా ఒక శరీరంగా ఉండటానికి పిలువబడ్డారు ఇక్కడ? ఎవరండి? యూదులు, అన్యులు. యూదులు మరియు అన్యులు. ఇశ్రాయేలు ప్రజలు మరి మనలాంటి అన్యులను దేవుడు వారితో సమానంగా ఈక్వల్ చేశాడు. అబ్రహాం సంతానాన్ని ఏర్పాటు చేసుకొని ఒక జాతిని ఆయన నిర్మించుకున్నప్పటికీ ఆ జాతితో సమానంగా యేసుక్రీస్తు ఒక సువార్త మనల్ని ఆ జాతికి సమానులను చేసిందండి. ఆమేన్. ఇది కదండి ఆధిక్యత అంటే. ఆమేన్. ఇది కదా ఐశ్వర్యం అంటే. ఏమంటారు? మాట్లాడరేంటండి? అవునన్నా. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సువార్త మీకు ఇచ్చినటువంటి ఆధిక్యత మామూలుది కాదు. డాక్టర్ విశాల్ మంగళవాడి గారు ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. మత మార్పుడులు స్వేచ్ఛా ప్రతిష్టల కొరకే అని ఒక పుస్తకం రాశాడు. భారతదేశంలో మొట్టమొదటి దళితుల గురించినటువంటి ప్రస్తావన అందులో కనిపిస్తది. దళితులు మొట్టమొదటిగా ఒక కానిస్టేబుల్ అయిన దళితుని ఎలా ట్రీట్ చేశారు, మొట్టమొదటిగా ఎస్ఐ దళితుని ఎలా ట్రీట్ చేశారు, మొట్టమొదటిగా టీచర్ అయిన దళితుని ఎలా ట్రీట్ చేసింది ప్రపంచ సమాజం. అదే అంత అలా చదువుకున్న దొరకనటువంటి ఒక మహాభాగ్యం యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా మనుషులుగా సమానంగా చూసేటువంటి ఒక ఆధిక్యత లభించింది. నిజమా? హలో, రోజు క్రీస్తుని అంగీకరించకపోతే అనేక మంది అంటరాని వాళ్ళుగా ఉండేవాళ్ళు. క్రీస్తు రాకపోతే చదువు లేకపోతుండే. అవునా? బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ రాకపోతే చదివే ఉండకపోతుండే. అవునా అండి? అవునవును. మీరు రాబర్ట్ బ్రదర్, మీరు డిస్టర్బెన్స్ వస్తుంది మీ వాయిస్. సో ఆలోచించండి, క్రీస్తు రాకపోతే, మిషనరీస్ భారతదేశానికి రాకపోతే, మిషనరీస్ వచ్చి మనకు చదువును అందించకపోతే ఎంతమంది ఈ రోజు దళితులు అంటరాని వాళ్ళగానే ఉండేవాళ్ళు. అంబేద్కర్ లాంటి వాళ్ళు ఉన్నతమైన చదువులు చదివొచ్చినా కూడా వాళ్ళను కింది స్థాయి వాళ్ళు గ్లాస్ మంచినీళ్ళు కూడా ముట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. అవునా? తెలియదా మీకు? ఆ స్టోరీ తెలుసు కదా. తెలుసా? మరి ఈ రోజు మీరు అనుభవిస్తున్నటువంటి ఆధిక్యత ఎక్కడి నుండి వచ్చింది? దళితులు అనేటువంటి ఎక్కడో ఉండాల్సినటువంటి వ్యక్తులు సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానం రావడానికి కారణం మిషనరీస్ అండి. మిషనరీస్ రాకపోతుండే. తర్వాత ఆయన మన భారతదేశం కోసం చేసింది అంబేద్కర్ సెకండ్. ఫస్ట్ మిషనరీస్ మన లైఫ్ లో దళితుల జీవితంలో వెలిగించింది. అవునా? బ్రిటిష్ వాళ్ళు అంటే మిషనరీస్ రాకపోతే చదువు అనేది లేకపోతుండే. చదువు లేకపోతే ఈరోజు ఉద్యోగాలు లేకపోతుండే. ఈరోజు చాలా మంది దళితుల కుటుంబాలు ఇంటికి ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతో మంది ఉన్నారు. వేల మంది, లక్షల్లో ఉన్నారు. అవునా? ఒక మంచి జీవితాన్ని జీవిస్తున్నారు సమాజంలో. నిజమా కాదండి? క్రీస్తు ఇచ్చినటువంటి ధన్యత అండి అది. యేసుక్రీస్తు లేకపోతే మనిషి కంటే హీనంగా చూడబడ్డారు ఒకప్పుడు.
జంతువుల కంటే హీనంగా చూశారు. మీ అందరూ తెలిసినటువంటి చరిత్రనే, అవునా? యేసుక్రీస్తు ఎందుకు ఇష్టం నాకు? యేసుక్రీస్తు ఎందుకంటే మనుషులందరిని ఈక్వల్ చేశాడు ఆయన.